హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అయితే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో టేస్టీగా హెల్దీగా ములక్కాడ రసం అయితే చేసి చూపిపోతున్నానండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకున్న దాంట్లో చిన్న నిమ్మకాయ సీజంత చింతపండు అయితే తీసుకొని వాష్ చేసుకొని బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి. చింతపండు ఎప్పుడైనా వాష్ చేసుకోండి, డస్ట్ ఎక్కువ ఉంటుంది. చింతపండు నానే లోపే కుక్కర్ గిన్నెను అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక పెద్ద సైజు ములక్కాయ అయితే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే 2 కాయలు కూడా వేసుకోవచ్చు అండి. బట్ నేనైతే ఒకటే వేసుకున్నాను. మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకున్నట్టయితే 2 వేసుకోండి. పైన స్కిన్ తీసుకోకుండానే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న కందిపప్పు వేసుకోండి. స్పూన్స్ లెక్కలో వద్దనుకున్న వాళ్ళు ఒక గుప్పెడు కందిపప్పు వేసుకోండి. చిన్న సైజు టమాటాలు అయితే ఒక 2 వేసుకోండి. పెద్దదైతే ఒక టమాటా వేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ అన్న 6 విజిల్స్ అన్న రానివ్వండి. ములక్కాయ అనేది బాగా ఉడికిపోవాలండి. అసలు ఉడికేటప్పటికి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అనేది పైన ముక్కలు తేలే అంత వాటర్ వేసుకోవాలి. ఈ ములక్కాడ రసం ఒక్కసారి రుచి చూస్తే మాత్రం ఖచ్చితంగా వీక్ ఒక్కసారైనా చేసుకుంటారండి. సాంబార్ ఎలా మంచి కమ్మగా ఉంటుంది, ఈ ములక్కాడ రసం కూడా అంతే కమ్మగా ఉంటుందండి. ఇవి ఉడికే లోపే మిక్సీ జార్ తీసేసుకుని దాంట్లో 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ధనియాల కన్నా కొంచెం ఎక్కువ అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక ½ టీ స్పూన్ అంత మెంతులు వేసుకున్నానండి. మీకు కొంచెం ఘాటుగా కావాలి రసం అనుకున్నట్టయితే ఒక 2 స్పూన్స్ మిరియాలు వేసుకోండి. ఆరిల్స్ 1 స్పూన్ వేసుకోండి. ఘాటు తక్కువ కావాలనుకున్నట్టయితే ఒక 8 అన్న 9 అన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 4-5 ఎండుమిరపకాయలు ఒక బ్లెండ్ ఇవ్వండి. అంతే, కొంచెం కోర్స్ గా అయితే బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ రసం పౌడర్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనకి ఇది కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు కొంచెం అలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా స్మాష్ చేసుకోవాలండి. గుజ్జు అంతా వచ్చే వరకు అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పప్పుతో సహా మెదుపుకోవాలి. ఇప్పుడు స్మాష్ అయిన పప్పుని ఏం చేస్తారంటే, ములక్కాడలు మనకి కొంచెం పీచు ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ట్రైనర్ దాంట్లో స్ట్రెయిన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి రసం అనేది స్మూత్ గా ఉంటుందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి రసం అనేది. పిల్లలు కూడా చాలా కమ్మగా తింటారు అన్నం అనేది. ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే పిప్పిలో నుంచి రసాన్ని అంతా తీసేసానండి. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఆ వాటర్లో కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి మొత్తం జ్యూస్ అనేది ఇక్కడైతే తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పల్ప్ అనేది కిందకు వచ్చేయాలండి. పీచ్ ఒక్కటే మనకు పైన ఉండాలి. అప్పటి వరకు అయితే బాగా ఇలా ప్రెస్ చేస్తూ అయితే గుజ్జు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పిప్పిని అయితే పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగానే నిమ్మకాయ సీజంత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాం కదండి. ఆ చింతపండు కూడా వీడియో చూపిస్తున్నట్టు ఇలా అయితే నలుపుకుంటూ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసేసి ఇప్పుడు ఈ గుజ్జుని అంతా అయితే ఈ వాటర్లో మిక్స్ చేసేసుకుందాం. కరెక్ట్గా నేను చూపించిన క్వాంటిటీకి అయితే ఇంతదైతే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ క్వాంటిటీ అనేది మీ పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే పులుపు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదండి. సో పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను మరీ పుల్లగా అయితే చేయలేదండి, కొంచెం అందరు తినేలాగా చేశాను కాబట్టి మీకు మెజర్మెంట్స్ చెప్తాను. మనం ముందు ఒక 1 గ్లాస్ వాటర్ వేసాం కదండి, కొంచెం అవి స్టెయిన్ చేసేటప్పుడు. సో మళ్ళీ ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను బాయిల్ అయ్యేటప్పుడు వేసాను, అక్కడ మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడేమో 1.5 స్పూన్ ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి ఉప్పు ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా కావాలనుకున్నట్టయితే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ అయితే ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర వేసుకోవడం వల్ల రసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం వేసుకోకండి. ఒక 3 వెల్లుల్లి ఏంటంటే దంచుకొని వేసుకోండి. ఒక చిన్న సైజ్ పెద్ద ఉల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి ఇలా అయితే పొడుగా కట్ చేసేసుకొని తాలింపుతో పాటే ఈ ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి అనేది కొంచెం లైట్ గా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఎక్కువ వేగకూడదండి ఉల్లిపాయ అనేది, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. సో ఉల్లిపాయ అనేది చూసారండి, కొంచెం లైట్ గా పింకిష్ కలర్ వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదండి, ఆ రసం పౌడర్ అనేది దీంట్లో వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రసం పౌడర్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇది మాడినట్టయితే మనకి రసం అనేది కొంచెం చేదు వచ్చి టేస్ట్ అస్సలు బాగుండదండి. రసం పౌడర్ అనేది ఎక్కువ ఫ్రై చేయకూడదు. జస్ట్ 1 మినిట్ అన్న 2 మినిట్స్ అన్న మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఫ్రై చేసుకోవాలి. రసం పౌడర్ వేసిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కరేపాకు కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని రసం పౌడర్ అనేది నేనైతే ఒక 1 మినిట్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి. మనకి రసం పౌడర్ ఫ్రై అయినట్టు ఎలా అర్థమవుతుందంటే మంచి స్మెల్ వస్తుందండి. మనం తిప్పుతుంటే ఏంటంటే గంటకి తిరిగి వచ్చేస్తుంది. అలా వస్తే మనకి మంచిగా అయితే కుక్ అయినట్టు అర్థము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న రసం అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరలనివ్వాలండి. ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. మీకు ఏదైనా కారం తగ్గింది అనుకున్నట్టయితే పచ్చిమిర్చి చీలకలేమో ఒక 2-3 యాడ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే టమాటాలు వేస్తారు కదా, అప్పుడే 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నాకు ఇంకొక 1 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ముందు ఏంటంటే ఉడికేటప్పుడు ఒక 2 గ్లాసెస్ వేసాం కదా, తర్వాత 1 గ్లాస్ వేసాం. నాకు మొత్తం అయితే
4 గ్లాసెస్ వాటర్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. నిమ్మకాయ సైజ్ చింతపండుకి అయితే 4 గ్లాసెస్ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. సో మనకి ఇలా తెరులుతుంది చూడండి రసం అనేది. ఇలా తెరుతున్నప్పుడు ఒక గుప్పడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్క పొంగు రానిచ్చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో ఈ రసం వేసేసుకొని పక్కన ఆమ్లెట్ అన్న లేకపోతే అప్పడం అన్న పెట్టుకోండి. అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ములక్కాడ ఫ్లేవర్ తో పెప్పర్ ఘాటుతో చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా వచ్చింది ములక్కాడ రసం అనేది. ఈ ములక్కాడ రసం రెసిపీ అనేది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. నచ్చింది అండి. ఇంకెందుకంటే ఆలస్యం, రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.